నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. కరోనా మహమ్మారి వ్యాక్సిన్తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బయోటెక్ దిగ్గజం మోడెర్నా ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రముఖ ఫార్మా సంస్థ మోర్క్తో కలిసి అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ క్యాన్స్ వ్యాక్సిన్ స్కిన్ క్యాన్సర్ చికిత్సలో ఆశించిన ఫలితాలను సాధించినట్లు ప్రకటించింది. ఈ సంచలన వార్తతో మోడెర్నా కంపెనీ షేర్లు అమెరికా స్టాక్ మార్కెట్లో నాస్డాక్లో ఒక్కరోజే 156% వరకు ఎగిసి ఇన్వెస్టర్ల సంపదను రెండింతలకు పైగా పెంచాయి. ఒక్కరోజే ఈ స్థాయిలో పెరగడం ఆశ్చర్యకరమేనని చెప్పొచ్చు. మరి ఈ స్టాక్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మోడెర్నా, మోర్క్ సంస్థలు జాయింట్గా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ స్కిన్ క్యాన్సర్ రోగులకు కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన ఈ వ్యాక్సిన్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను, క్యాన్సర్ లక్షణాలను గుర్తించి నాశనం చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ విజయవంతం కావడంతో మోడెర్నా షేర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారడంతో కంపెనీ స్టాక్ విలువ దాదాపు 156% వరకు పెరిగింది. బయోటెక్ రంగంలో ఇదొక మైలురాయిగా నిలవడమే కాకుండా ఇతర రకాల క్యాన్సర్లకు కూడా ఈ టెక్నాలజీని వాడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ సమయంలో వైరస్లతో పోరాడేందుకు ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఇప్పుడు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవడంలో కీలకంగా మారుతుంది. క్యాన్సర్ కణాల్లోని ప్రత్యేక ప్రోటీన్లను గుర్తించి వాటిపై దాడి చేసేలా రోగ నిరోధక శక్తిని పెంచడమే ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత. సాంప్రదాయ కీమోథెరపీతో పోలిస్తే ఇది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండే అవకాశం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. మోడెర్నా స్టాక్ క్రితం రోజు నాస్డాక్లో $62.96 వద్ద ముగియగా ఇవాళ ట్రేడింగ్ సెషన్లో $116.02 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఆరంభంలోనే దాదాపు రెట్టింపైంది. ఆ తర్వాత కొంచెం తగ్గినట్లు కనిపించినా మళ్లీ పుంజుకొని వేగంగా పెరిగింది. ఓ దశలో 156% పైగా లాభపడి $158.88 వద్దకు దూసుకెళ్లింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర సైతం ఈ రోజే టచ్ కావడం గమనార్హం. అలాగే 52 వారాల కనిష్ట ధర $22.28 వద్ద ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ $5,520 కోట్ల ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.